వెల్కమ్ రైట్ ప్రాపర్టీస్. ఇప్పుడు వచ్చేసి మనకి విల్లాస్ అయితే సేల్కి వచ్చాయండి. ఇది వచ్చేసి మనకి నిజాంపేట లొకేషన్లో అయితే లొకేట్ ఉంది. మనకి చైతన్య కాలేజ్ పక్కన అయితే ఉంటుందండి. దీంట్లో మనకి విల్లాస్ అయితే సేల్కి వచ్చినాయి. ఇది 400 స్క్వేర్ యార్డ్స్లో అయితే మనకి కన్స్ట్రక్షన్ చేసి 5,000 ఎస్ఎఫ్టీ అయితే మనకి సేల్కి అయితే వచ్చిందండి. ఇది మనకి 400 స్క్వేర్ యార్డ్స్లో అయితే విల్లా అయితే సేల్కి వచ్చింది. చూసుకోవచ్చండి, మనకి సెట్ బ్యాక్స్ అవి కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. మనకి కింద అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి. ఫ్రంట్ వచ్చేసి మనకి ప్లాంటేషన్ ఏరియా అయితే ఉంది. మనకి రోడ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయండి. చుట్టుపక్కల మొత్తం అన్ని విల్లాస్ అండి. దీంట్లో ఇది వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్, కార్ పార్కింగ్ అన్నీ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి హాల్ ఎంట్రన్స్ అండి, మెయిన్ హాల్ ఎంట్రన్స్ చూసుకోవచ్చు. చాలా వైడ్గా అయితే వచ్చింది. దీని రైట్ సైడ్ వచ్చేసి రూమ్ అయితే వచ్చిందండి. మనకి ఒక బెడ్రూమ్ అయితే వచ్చింది. ఈ స్పేస్ వచ్చేసి 18/20 అయితే సైజ్ అయితే ఉంటుందండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే కూడా ఉంది. ఇది వచ్చేసి లాంజ్ ఏరియా అండి, చాలా వైడ్గా అయితే వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా కూడా మనకి రైట్ సైడ్ అయితే ఉంది. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా అయితే కూడా ఉంది. చాలా వైడ్గా అయితే వచ్చిందండి. ఇది మొత్తం టోటల్గా 5,000 ఎస్ఎఫ్టీలు అయితే కన్స్ట్రక్షన్ చేసి మనకి సేల్ అయితే చేస్తున్నారు. మనకి రైట్ సైడ్ వచ్చేసి థియేటర్ రూమ్ అయితే ఉందని చూసుకోవచ్చు మీరు. చాలా వైడ్ ఏరియా అయితే ఉంది. అక్కడ స్క్రీన్ ఎట్లున్నా సరే మనకి ఇక్కడైతే మనకి సోఫా సీటింగ్ అయితే వస్తుందండి, చూసుకోవచ్చు. చాలా వైడ్ అయితే ఏరియా అయితే వచ్చింది. మన లెఫ్ట్ సైడ్ కూడా అయితే మనకి ప్లాంటేషన్ ఏరియా అయితే ఉందని చూసుకోవచ్చు. సెట్ బ్యాక్స్ కూడా అయితే చాలా స్పేషియస్గా అయితే వచ్చినాయి. ఇప్పుడు పైకి వెళ్దామని పైన వచ్చేసి మనం బెడ్రూమ్స్ అయితే చూద్దాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అదైతే టీవీ యూనిట్ అండి. మనం చాలా వైడ్గా అయితే వచ్చింది స్పేసెస్ అయితే. రైట్ సైడ్లో వచ్చేసి మనకు బెడ్రూమ్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకి 16/18 సైజ్ అయితే వచ్చిందండి. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే కూడా ఉంది. చాలా వైడ్గా అయితే వచ్చింది వాష్రూమ్ కూడా. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ అయితే వచ్చిందండి. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే కూడా ఉంది, చూసుకోవచ్చు మీరు. అండ్ దీనికి కనెక్టివిటీగా బాల్కనీ అయితే వచ్చిందని మనం చూసుకోవచ్చు. మనకి లాంగ్ బాల్కనీ అయితే వచ్చింది. అండ్ మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇంకొక మనకి టీవీ యూనిట్ స్పేస్ అయితే వచ్చింది, చూసుకోవచ్చు. చాలా వైడ్గా అయితే వచ్చిందండి ఇక్కడ. అండ్ దీనికి అటాచ్డ్గా అయితే మనకి ఇంకొక బెడ్రూమ్ అయితే ఉందండి, చూసుకోవచ్చు. దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే కూడా వచ్చింది. రూమ్స్ అయితే కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చిందండి. మనకి వెంటిలేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ టోటల్గా పైన వచ్చేసి మనకి 3 BHK వస్తుందండి స్పేషియస్. అండ్ మనకి బిల్డింగ్ ఎంట్రన్స్ సైడ్లో వచ్చేసి మనకి బాల్కనీ వ్యూ అయితే వచ్చిందండి. చాలా వైడ్గా అయితే వచ్చింది, చూసుకోవచ్చు మీరు. ఈ చుట్టుపక్కలన్నీ కూడా విల్లాస్ అయితే ఉన్నాయని మనకి చూసుకోవచ్చు మొత్తం టోటల్గా. మీకు జిమ్ కానీ, క్లబ్ హౌస్ కానీ, ఎమ్యూనిటీస్ పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. జాగింగ్ ట్రాక్ అవి కూడా ఉన్నాయి, టెంపుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది టోటల్గా వచ్చేసి మనకి 5,000 ఎస్ఎఫ్టీలు అయితే కన్స్ట్రక్షన్ చేసి 4,000 స్క్వేర్ యార్డ్లు అయితే సేల్కి అయితే చేస్తున్నారు. ఇది పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 10,000 అయితే కోట్ చేస్తున్నారండి. మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైట్ ప్రాపర్టీస్.